విశాఖపట్నం తీరంలో జూలై 4వ తేదీన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామన్నారు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. బోటులో 7గురు మత్స్యకారులు ఉన్నారు. అయితే ఒకరు క్షేమంగా బయటపడగా 6గురు గల్లంతయ్యారని స్పష్టం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు బోటు కండిషన్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సూచించారు. 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. ఒరిస్సాలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ మన ఫిషింగ్ బోట్ దగ్గరకు వాళ్ళని పంపించి కోస్ట్ గార్డ్ షిప్ యొక్క సహాయంతో వాళ్ళని ఎస్కార్ట్ చేసుకుంటూ అస్తరంగా అనేటువంటి జెట్టి దగ్గరికి దర్దాపులకు వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యారు. ఇంకా ఒడ్డు మీదకి రావడానికి అక్కడ ఇసుక దిమ్మలో ఎన్ని ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోనే బోట్ ఉంది. అక్కడికి చిన్న బోట్లలో వెళ్ళి వాళ్ళని తీసుకుని ఒడ్డు మీద తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గంట 1.5 గంటలోపు వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకుంటారు. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా మళ్ళీ విశాఖపట్నం తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్న ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే బోట్ మిస్ అయిందో అది సాయంత్రం 3 గంటలకి బోటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తిరగబడిన బోటు మీద నైట్ 9 గంటల వరకు ఆ బోటు మీదే ఉన్నారు. తిరగబడినప్పుడు వాళ్ళ అన్న బోట్ కింద పడిపోయాడు. స్పాట్లోనే అక్కడ బోట్ కింద పడ్డారు. మిగిలినటువంటి 6గురు బోటు మీద నైట్ 9 గంటల వరకు ఉన్నారు. నైట్ 9 గంటల వరకు బోటు ఉండి ఆ బోట్ అలా స్లోగా మునిగిపోతుంది. కాబట్టి ఆ ఏదైతే వీళ్ళ దగ్గర వల లాంటి థ్రెడ్ ఉంటుంది, అది పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈదుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక ఇద్దరు, నేను ఈదలో ఇక్కడ ఉంటాం, మీరు ఎవరన్నా సమాచారం తీసుకొని రండి అని చెప్పేసి ఇద్దరు మధ్యలో ఆగిపోయారు. మిగిలినటువంటి 4గురు ఎవరైతే ఈదుకుంటూ వస్తూ వాళ్ళు కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ చిన్న ఒక్కడే కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతే చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ఎక్కడైతే ఈ చైనా చిప్ అవుతుంది అక్కడ కార్గో షిప్ పోర్టుకి సంబంధించి లంగర్ వేసుకొని ఉంటే అక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి ఏదైతే లంగర్ ఉందో ఆ లంగర్ పట్టుకొని చిన్న ఉండిపోయాడు. ఉండి కొంచెం అంటే ఒక 1 అవర్ దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అరుస్తూ ఉంటే పెద్దగా అరిస్తే దానికి సంబంధించి ఏదైతే షిప్ ఉందో షిప్కు సంబంధించిన సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ ఇచ్చి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేశారు. క్రేన్ అంటే వాళ్ళ దగ్గర ఉయ్యల్ లాంటివి ఉంటాయి.